సాగేవు నీవి పువ్వుని. ఆ మావయ్య గారు, తరంగిణిని చూశాక నేను కూడా ఆడపిల్లని పుట్టుంటే బాగుండేది అనుకున్నాను. అయింది అమ్మా, నువ్వు సపోర్ట్ చేస్తున్నావా? ఇక ఇంట్లో నాకు స్వతంత్రం పోయినట్టే. నా భార్య మహాపతివ్రత, అదే తగ్గిపోతుంది అంటే తప్పకుండా తగ్గిపోవాల్సిందే. తన మాటకి అంత పౌరుంది. కార్తీక్ ఎక్కడున్నా తీసుకొచ్చి మీకు అప్పగించడం నా పూచి, సరేనా? ఆ సాయం చేయి బాబు, చచ్చి నీ కడుపులు పుడతాను. నిన్ను తిట్టో కొట్టో పగ తెచ్చుకోవడం కుదరదని తేలిపోయింది. ఏ రూపంలో కూడా మీరు నన్ను బాధ పెట్టలేదండి. కరెక్ట్గా అన్ని టైంకి చూసుకుంటే అమ్మాయికి బిడ్డకు ఏ ఇబ్బంది లేకుండా సుఖప్రసవం జరుగుతుంది. ఏంటత్తయ్యదంతా? మీరు నన్ను మరీ మొహమాటం పెట్టేస్తున్నారు. నీకేం తెలీదు, అదంతే. మా వదిన చల్లని చేతులతో చలివిడి చేసిందంటే ఇక అంతా మంచే జరుగుతుంది. నేనెంత పుణ్యం చేసుకున్నాను. అర్థం కాని ఆనందం అత్తయ్య, ఆ కన్నీరు. నన్ను ఆశీర్వదించండి అత్తయ్య. బాబు, నువ్వు ఆశీర్వాదం తీసుకో. తలుపు తెరిచే ఉంది, రండి. ఏంటక్క, నేను కూడా అమ్మలా నిన్ను ద్వేషిస్తాననుకున్నావా? మహాలక్ష్మి, బావున్నావా? అన్నయ్య చనిపోవడం మా దురదృష్టం. ఇందులో నీ ప్రమేయం ఏమీ లేదు. చాలమ్మా, చాలు. నువ్వు నన్ను నమ్మితే చాలు. కానీ నిర్మల్... వద్దక్క, ఇంకేం చెప్పొద్దు. ఆ విషయమంతా నువ్వు మర్చిపో. నువ్వురా, లోపలికి రా. కూర్చో, కాఫీ తీసుకొస్తాను. అక్క, ఇప్పుడు అవేం వద్దు. నువ్వు అమ్మకు భయపడి జెన్నిఫర్ గారింట్లో ఉంటున్నావని తెలిసే వచ్చాను. పాపం పెద్దావిడ, నేను కనపడితే మరీ కుమిలిపోతుందని ఇక్కడికొచ్చి ఉంటున్నాను. సరే, నీ కథంతా మా ఆయన సేకరించాడు. గోకుల్తో నువ్వెక్కడుంటున్నావన్న వార్త అందిస్తానన్నాడు. అలా అన్నాడా ముద్దు కృష్ణ? మా ఆయన క్యారెక్టర్ డిఫరెంట్ క్యారెక్టర్, నీకు తెలుసుగా. ఆ గోకుల్ తండ్రి పరమ కిరాతకుడటగా. అవును. కానీ ఆయన కొడుకు గోకుల్కి నువ్వంటే ప్రాణమని కూడా తెలుసుకున్నాడు. అతని మాట ఇప్పుడు వద్దులే. అయినా మీ ఆయన ఉద్దేశం... దుర్మార్గులెప్పుడు చేసేది తెలియనివరక్క. ఎందుకో నీ విషయాన్ని గోకుల్ ఫ్యామిలీతో అప్పుడే తెలియనివ్వకూడదని స్టిల్ నజీంతో అంటుంటే విన్నాను. ఏదో దుర్మార్గపు ఆలోచనతోనే ఉండి ఉంటాడు. నిన్ను జాగ్రత్తగా ఉండమని చెప్పడానికే వచ్చాను. నన్నేం చేసినా పర్వాలేదు, కానీ నిన్న నరకంలోకి పంపానని నా బాధ. లేదక్క, నేను చైర్మన్ని పెళ్లి చేసుకోకపోతే నన్ను వ్యభిచారి కన్నా హీనంగా లోకం కళ్లకు కనిపించేలా చేసేవాడు మా ఆయన. అలాంటి దుర్మార్గుడికి భార్యగా ఉండడమే మంచిది కదా. మరి నిన్ను బాధ పెడుతున్నాడా? ఎవరినన్నా బాధ పెట్టాలని చేసేవాళ్ళు అవతల వ్యక్తి బాధతో కుమిలిపోతేనే సంతోషిస్తారు. కాని ఆయన పెట్టే బాధల్ని ఆనందంగా అనుభవిస్తుంటే ఆయనే ఓడిపోయినట్టుగా ఇన్సల్ట్ ఫీల్ అవుతారు. నన్ను బాధ పెట్టడం వల్ల ఆయనే సుఖానికి దూరమైపోతున్నారు. ఒక్క మాట నువ్వు పోలీస్ స్టేషన్లో చెప్తే మళ్ళీ అతను జైలుకి వెళ్తాడు. అది కాదక్క, నాకు కావాల్సింది. మరి నా మెళ్ళో తాళి కట్టిన ఆ మనిషి నన్ను ప్రేమించేలా చేసుకోవాలి.
నా కోసం ఏ త్యాగానికైనా సిద్ధపడేలా చేసుకోవాలి. ఆ రాక్షసుడు మారతాడంటావా? పురాణాల్లో రాక్షసులంతా భార్య విధేయులే కదక్కా. మహా, ఏంకా చాలా ధైర్యం చేస్తున్నాననుకుంటున్నావా? అవునమ్మా. తెగింపు కన్నా ఓర్పు చాలా గొప్పదక్కా. తెగింపు బంధాన్ని తెంచుతుంది, ఓర్పు మార్పు తెస్తుంది, బంధాన్ని కురులతో గట్టిపరుస్తుంది. చాలా ఎదిగావమ్మా. అవసరం, అనుభవం రెండు గొప్ప పుస్తకాల్లాంటివక్క. ఎదగడానికి, ఎదురీదడానికి ఆ రెండు నేర్పడమే కాదు, ధైర్యాన్ని కూడా ఇస్తుంది. నీ ప్రయత్నాలు తొందరగా ఫలించాలని ఆ భగవంతుణ్ణి కోరుకుంటున్నానమ్మా. థ్యాంక్స్ అక్క. నువ్వు మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండు. అలాగే. నేను బయలుదేరతాను, ఆయన ఇంటికొచ్చే వేళయింది. అలాగే. జాగ్రత్త. నీకు జాగ్రత్త చెప్పాలనొచ్చింది నేను. అదే హెచ్చరికను నీ నుంచి తీసుకెళ్తున్నాను. చూసావా అక్క, ఆడపిల్లల జీవితం పేజీల మార్పే కానీ మ్యాటర్ ఒకటే ఉంటుంది. వస్తానక్క. పురాణాల్లో శత్రువులతో తమ సొంత తమ్ముళ్లే దోస్తీ చేశారు, కన్నవాళ్ళు దోస్తీ చేశారు. కానీ కట్టుకున్న పెళ్ళాలు ఎక్కడా శత్రువులతో దోస్తీ చేయలేదు. బహుశా చరిత్రలోనే ఉండదనుకుంటాను. నువ్వేంటి భార్యమణి, ఉద్యమాల రుద్రమదేవి, పతిత జనోద్ధారిణి, నాకు పరమశత్రువు అయిన దానింటికొచ్చావు? మర్యాదగా మాట్లాడితే బాగుంటుంది. నేనేం తప్పన్నాను మన్మథ? అయినా నిన్నెందుకట్టాను? నా పెళ్ళాన్ని నేను అడుగుతుంటే నీకెందుకు అక్కస్సు? ఏమండి, పని మీదిటొస్తే మానసక కనపడితే పలకరించి బయలుదేరిపోతున్నానండి. బయలుదేరతాం పదండి. ఆగో, ఇక్కడింకా సీన్ అయిపోలేదే అర్థంగి. మళ్ళీ మళ్ళీ ఈ కొంపలోకి నేను రాను, ఇంకో సీను పడదు. అనుమతి లేకుండా ఇంట్లోకొచ్చావు. ఏ మాత్రం బుద్ధి జ్ఞానం ఉన్నవాడు ఇలా రాడు. పొరపాటు పడ్డావు మన్మథ. ఇది నీ ఇల్లు కాదు, కనీసం నీ అత్తవారిల్లు కూడా కాదు, సిస్టర్ జెనిఫర్ ఇల్లు. నువ్వే ఒక ముసాఫిర్వి, నన్ను రావద్దనే అధికారం నీకెక్కడిది? ఏమండి, పదండి ఇంటికెళ్దాం. నజీం మన్మథ అన్నా, నాకు చెప్పి ఇక్కడికి వచ్చిందా నా పెళ్ళం? లేదన్నయ్య. మరి ఇదేంట్రా, పదండి ఇంటికి వెళ్దాం అంటుందేంటి? పొరపాటేనండి, ఈసారికి క్షమించండి. తప్పు అర్థంగి. క్షమించండి అంటే తీరిపోయే తప్ప ఇది? నీ తోడ పుట్టిన వాడిని చంపేసిన హంతకురాలి మానస. ఆ సంగతి తెలియకుండా నీ మంచి కోరే మహానుభావురాల్లా నాటకమాడింది మానస. నీకో మంచి సంబంధం వచ్చింది, నువ్వు కాస్త ఎంగిలి పడిపోయావని తెలిసినా పెళ్లికి సిద్ధపడ్డ ఆ మన్మధుడితో నీ పెళ్లి జరగకుండా నాకు బలవంతంగా అంటగట్టి నీ కాపురాన్ని కన్నీటి సముద్రం చేసింది మానస. ఇలాంటి దాని కొంపకు నిన్ను రప్పించుకుంది అంటే మళ్ళీ ఏదో కుట్ర పన్నుతుందన్నమాట. ఆ కుట్ర వల్ల నీ కుటుంబంలో మిగిలిన నువ్వో లేక నీ చెల్లెలో మసైపోతారే పిచ్చి మన్మథ. నేను మనిషిని, నీలా పశువునో రాక్షసినో కాదు. శభాష్, చాలా బాగా చెప్పావు. కానీ మనుషుల్లో దుర్మార్గులు కూడా ఉంటారు మన్మథ. నువ్వు పరమ దుర్మార్గురాలు. నీ బ్రతుకు చిట్ట నా దగ్గర ఉంది. నిన్ను సజీవంగా దహనం చేయటానికి ఒక మనిషి దేశమంతా గాలిస్తున్నాడు మన్మథ. ఒక్క ఫోన్ కాల్ చేస్తే చాలు, ఈ దేశంలో మహిళా మనులంతా నిన్ను అడ్డుకున్నా కూడా బూడిద చేస్తాడా మన్మథుడు. అయినా నిన్నింకా ఎందుకు బ్రతకనిస్తున్నానో తెలుసా?
ఈ ముద్దు కృష్ణ అహింసావాది. నేను కేవలం సౌందర్యోపాసకుడినే కాని హింసా ప్రవృత్తి కలవాణ్ణి కాదు మన్మథ. ఏమండి, ఎందుకండి మానసకను బాధ పెడతారు? పెడదాం రండి. తప్పే పెళ్ళామా, నేను మానసని భయపెట్టడం లేదు. జరిగిన కీడుని, జరగబోయే ప్రమాదాన్ని దాన్ని నేనలా వాదించి విపులంగా చెప్పానంతే కదా మానస మన్మథ. మాట్లాడు మహిళా శిరోమణి. వాక్పటిమతో వనితల తలమానికమైన నీ వాక్కు ఇప్పుడు ఎలా మూగబోయిందో తెలుపవా తరుణి? ముద్దు కృష్ణ, చావంటే భయపడే వాళ్ళకి భయం, నాకే భయం లేదు. నీ పదవి, పరువు అన్ని మురిక్కాలవలో కలిపాను. నేను తలుచుకుంటే ఈ క్షణమే నిన్ను ఉమెన్ అట్రాసిటీ యాక్ట్ కింద బెయిల్ కూడా రాకుండా జైల్లో పెట్టించగలను. మర్యాదగా బయటికి. అక్క, నువ్వు అనవసరంగా గొడవ పెంచుకు. మా వారిని తీసుకెళ్ళిపోతాను. నువ్వు లేనిపోని కేసులతో మా వారిని బాధ పెట్టకు. పతివ్రత శిరోమణి, వా ఎంత గొప్ప సెంటిమెంట్ వాడావే. వెళ్తాను. వెళ్లే ముందు నిన్ను నాకు కట్టబెట్టిన ఈ వీరనారి ముందు మన కాపురం ఎలా ఉంటుందో శాంపిల్ చూపించి మరీ వెళ్తాను. ఏది ఇలా రా, ముందు రా. ఏమే, నాకు చెప్పకుండా, నాకు తెలియకుండా ఈ కొంపకి ఎందుకు వచ్చావు? పెళ్ళయ్యాక అమ్మా అనకూడదే, ఏవండి శ్రీవారు అనాలి. ఏది కృష్ణ? ఏయ్ మానస, ఇది నేను తాళి కట్టిన పెళ్ళం, నా ఇష్టం. నా పెళ్ళాన్ని కొడతాను, నరుకుతాను. నువ్వెవరు అడగటానికి? మనిషిని రా, మనిషిని, సాటి మనిషిని. ఇంకో దెబ్బ పడితే నిజంగానే నేను జైల్లో పడేస్తాను. శభాష్, అదే అదే నాకు కావాల్సింది. లే లే, పోలీసులకు ఫోన్ చెయ్యి. చేస్తాను. నువ్వెక్కడికే నుంచో. మానస, ఇది మా మొగుడు పిల్లల సమస్య. దీంట్లో నీ జోక్యం అనవసరం. ఆయన నన్ను కొడతారు, చంపుతారు. అవును, ఆయన నా భర్త. నా పైన అన్ని అధికారాలు ఉన్నవాడు. మా విషయాలు నీకు అనవసరం. నువ్వు చేసిన సహాయం చాలు. ఇంకెప్పుడు మా జోలికి రావద్దు. చూసావా మన్మథ, ఇది ఈ దేశపు ఇల్లాలు క్యారెక్టర్. ఏ దేశంలోనూ దొరకని చిత్రాతి చిత్రమైన వింత ప్రాణి భారతీయ గృహిణి. చట్టాలు, శాసనాలు, పోలీసులు, ధర్మశాస్త్రాలు, న్యాయస్థానాలు అన్నీ 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 ఇల్లాలి ఓర్పు ముందు బలాదు. నీలాంటి మహిళోద్యమకారులు ఎంతమంది ఎన్ని తంటాలు పడ్డా ఇలాంటి పెళ్ళాలు ఉన్నంత వరకు నాలాంటి మన్మధులు మహాభోగాలు అనుభవిస్తూనే ఉంటారు. ఆ నిజం నీకు చెప్పాలని పాపం నా పెళ్ళాన్ని నీ ముందు కొట్టాను. ఇదం అస్మత్ శైలి. ఏనాడైనా
ఆదిత్య గార్మెంట్స్ నుంచి ఎక్స్పోర్ట్ చేసిన గార్మెంట్స్ తిరిగి వచ్చాయా? లేదు నాన్న, పోతే పోనివ్వండి. ₹1,00,00,000 మనం కాదనుకున్నాం. ఎంత తక్కువ కమ్మినా సగం డబ్బు తిరిగి వస్తుంది కదా. ₹1,00,00,000 గురించి కాదురా నేను ఆలోచించేది. ఇంటర్నేషనల్ మార్కెట్లో మన సంస్థకున్న పేరు ఎంతగా దెబ్బతిన్నదా అన్నదే నా ఆలోచన అంతా. అవును నాన్న, ఈ విషయంలో మనకి పెద్ద దెబ్బే తగిలింది. నో, ఇట్ కాంట్ బి. తక్కువ స్టాండర్డ్ క్లాత్ పంపామని రిజెక్ట్ చేస్తారా? నాన్న, మీరు చెక్ చేశారు కదా. అదేరా నా బాధంతా. వాళ్ళు యాక్సెప్ట్ చేసిన సూపర్ క్లాత్తోనే గార్మెంట్స్ చేసి పంపితే ఇప్పుడు కాదని తిప్పి పంపిస్తారా? అమెరికా కంపెనీని ఊరికే వదలను. ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ వరకైనా వెళ్ళి వాళ్ళంతా చూస్తాను. ఆవేశపడకండి నాన్న, వాళ్ళది ఇంటర్నేషనల్గా చాలా పెద్ద రెప్యూటెడ్ కంపెనీ. తొందరపడి మనం కోర్టులు కేసులు అంటే భయపడుతున్నావా? రై, ఈ ఆదిత్య నిజాయితీకి ప్రాణం ఇచ్చే మనిషిరా. వాళ్ళు దెబ్బ కొట్టింది నా నిజాయితీ మీద. ఐ కాంట్ టాలరేట్. నువ్వు వెంటనే అమెరికా వెళ్ళి ఓ మంచి లాయర్ని కన్సల్ట్ అవ్వు. మావయ్య గారు, మీరు చాలా టెన్షన్లో ఉన్నారు. ఇలాంటి టెన్షన్లో మీరు నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదేమో. అది కాదమ్మా, ఆ అమెరికా కంపెనీ వాడు అంతా మా వారు చెప్పారు మావయ్య. అందుకని మా వారిని అమెరికాకు పంపించి కోర్టులు కేసులు అవి నడపమంటారా? నేను అలా అన్నానా? సారీ అమ్మా. అదేంటి మావయ్య? ఏదో ఆవేశంలో అలా అనేసుంటానమ్మా. అదేంటి నాన్న, నీ పరువు కన్నా ఎక్కువ. రేపే నేను అమెరికా వెళ్ళి సూట్ ఫైల్ చేస్తాను. వద్దురా, నువ్వు వెళ్ళొద్దు. అదేంటి తరంగిణి, నాన్నగారు ఒక్కసారిగా మారిపోయారు. అవునండి, మనం వాళ్ళ మీద సూట్ చేసే ముందు మన వైపు అన్ని సరిగ్గా ఉన్నాయా లేదో చూసుకోవాలి కదా. అదేంటమ్మా, నేను కంటైనర్ పంపే ముందు కూడా అన్ని వెరిఫై చేసే పంపించాను. ఒక్కోసారి మనవాళ్లే మనల్ని మోసం చేయొచ్చు కదా మావయ్య. మన ఎక్స్పోర్ట్ కంపెనీ మేనేజర్ గారు ఎలాంటి వారు? మిస్టర్ ధనంజయ్ చాలా జెంట్లమెన్ అమ్మా. అసలు ఈ గార్మెంట్స్ తిరిగి వచ్చినందుకు నాకంటే అతనే ఎక్కువ బాధపడుతున్నాడు. రేపొకసారి వారిని మన ఇంటికి రమ్మని చెప్పగలరా మావయ్య? ష్యూర్, ఇప్పుడు ఫోన్ చేసినా వస్తాడు. వద్దు, రేపు సాయంకాలం రమ్మని చెప్పండి. నాకు అవకాశం ఇవ్వండి మావయ్య. ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుందేమో ఆలోచిస్తాను. అంతకంటేనా? అలాగే ఆలోచించి మన రెప్యుటేషన్ కాపాడమ్మా. అలాగే మావయ్య, కానీ మీరు దీని గురించి రేపటిదాకా ఎక్కువ ఆలోచించి టెన్షన్ అవ్వనని మాటివ్వండి. అలాగేనమ్మా, నీకు ప్రామిస్ చేస్తున్నాను. ఇక నేను ఏమీ ఆలోచించను. అదేంటి తరంగిణి, నాన్నగారికి అంతుపట్టని సమస్యని నువ్వు తీర్చగలనని ఎలా అనుకున్నావు? లంకకి సీతవు కట్టిన ఎందరో బలవంతుల్లో చిన్న ఉడత మోసిన ఇసుక కూడా ఉంది. నా ప్రయత్నం నన్ను చేయనివ్వండి. గుడ్, గో హెడ్. కానీ ఈ పనిలో నువ్వు హైరాణ పడకు. అలాగేనండి. జాగ్రత్త. ప్రేమకి స్నేహానికి తేడా తెలియ నువ్వు మనిషివే కాదురా, నీకన్నా పశువులు చాలా మంచివి. ఆపవే, పశువులకి పెళ్లి పెటాకులుండవు. అవి పవిత్రమైన తాళి కట్టించుకోవే. తాళి మనసారా ప్రేమించిన దానికి మానవత్వం విలువేమిటో తెలియని నువ్వు కట్టిన తాళికి ఎగతాడ్రా. ఇదిగో తీసుకో, నువ్వు కట్టిన తాళి తీసుకో. అనుమానంతో కుళ్ళిపోయిన నీతో కాపురం చేయడం కంటే నిర్మల్ భార్యగా ఒక విధవరాలుగా బతుకుతాను. చిన్నతనమైనా నా కళ్ళు తెరిపించావు. ఇక నుంచి నాకు 3 కూతుర్లు అనుకుంటాను.
ఉండదు. వెళ్ళు. ఉంటే నిన్ను చంపేస్తాను. పోలే. ఏయ్, వెళ్తావా లేదా? వెళ్ళు. పో. పోవే. నీ టెంపర్మెంట్కి నువ్వలా బతకలేవు. నీకు జీవిత భాగస్వామి చాలా అవసరం. నా మాట విను. గోకుల్తో జీవితాన్ని సాగించు. నాకు చెప్పకుండా, నాకు తెలియకుండా ఈ కొంపకి ఎందుకొచ్చావు చెప్పు.